కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల ద్వారా సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. దేవుని యొక్క కనికరముతో, దేవుని యొక్క జాలితో ప్రతి స్త్రీ పురుషుడు నింపబడాలి. దేవుని దగ్గరికి వచ్చేవాడు, దేవుని దగ్గరికి రాని వ్యక్తులు కూడా తప్పకుండా చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రతి వారిని తన యొక్క కనికరముతో, తన దయతో, తన జాలితో పుట్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో స్త్రీని పురుషుడు చేశాడు, ఇద్దరు చేశాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని చేత చేయబడినటువంటి వారి. దేవుడు ఇద్దరిని ఎందుకు చేశాడు? ఒక్కళ్ళని చేయాలి కదా. దేవుడు ఇద్దరిని ఎందుకు చేశాడు? చూడండి దయచేసి, బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, దేవుని వాక్యం చెబుతా ఉంది, ఆయన స్త్రీని గాను పురుషుని గాను చేశాను. ఆదికాండం 1వ అధ్యాయము 26 వచ్చిన దగ్గర నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ వాక్యంలో నుండి ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ప్రేరేపించబడుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. వారు సముద్రం చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకే ప్రతి జంతువు ఏలుదురు కాకని, భూమి మీద ఉన్న ప్రతి జంతువుని ఏలుదురు కాకని పలికెను. చదవండి. దేవుడు తన స్వరూపమందు మనల్ని సృజించెను. నరుని సృజించాడు దేవుడు తన స్వరూపమందు. వాడు ఎలా సృజించాడు? స్త్రీని గాను పురుషుని గాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సృష్టి మనకు కనబడుతుంది పిల్లారా. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని దీవించాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దీవించే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా శపించడు. దేవుడు ఎప్పుడు కూడా క్రూరంగా ఉండడు, కఠినంగా ఉండడు, రాక్షసుల్లాగా ఉండడు. ఆ రాక్షసత్వం, క్రూరత్వం, కఠినత్వం మనలో ఉంటుంది మనుషులుగా. ఎందుకంటే అది మనుషుల్లోని ప్రవేశించింది, మనుషుల్లోనికి లోపలికి అంతరంగాల్లోనికి వెళ్ళింది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు మనుషుని యొక్క హృదయాన్ని చూసినప్పుడు హృదయం అంతా చెడిపోయి ఉంది. అందుకే ఆదికాండంలో దేవుడు అంటున్నాడు, మనుషులు హృదయం అంతా అది మొదటి నుండి కూడా, అది స్వాభావికంగా కూడా. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే చూడండి దయచేసి, ఆదికాండము 6వ అధ్యాయంలో బైబిల్ గ్రంథము ఈ విధంగా మనతో చెబుతా ఉంది. ఆదికాండము 6వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే దేవుని వాక్యము అక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది. దేవుని వాక్యం సెలవిస్తుందంటే నరుని యొక్క చెడుతనము ఈ భూమి మీద చాలా గొప్పదిగా ఉంది. 5వ వచనంలో ఇంకా కంటిన్యూ చేయండి. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. సో మనిషి చెడుగా, మరి చెడ్డగా, లేకపోతే భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి దూరం అయిపోయి. దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజల్లో ఇదే ఉంటుంది, చెడు ఉంటుంది. దేవునికి దూరంగా ఉన్నటువంటి వారిలో కఠినత్వం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది. ఇంట్లో కూడా కఠినంగా ఉంటారు. వాళ్ళు భార్య దగ్గర కఠినంగా ఉంటారు, భర్త దగ్గర కఠినంగా ఉంటారు, పిల్లల దగ్గర కఠినంగా ఉంటారు, స్నేహితుల దగ్గర కఠినంగా ఉంటారు, ఒకసారి పనిచేసే వాళ్ళ దగ్గర కఠినంగా ఉంటారు. కఠినత్వం, కోపము, క్రోధము, ఇదంతా కూడా దేవుని కాదు పిల్లారా. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. చూడండి దయచేసి, 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చదివినట్లయితే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వల్ల పుట్టినటువంటివి కావు. ఈ లోకంలో ఉన్నాయి, లోకం వల్ల కలిగినాయి. దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరం ఉంటారు. దేవుని చిత్తంతో, will of God. You must fulfill the will of God. You must do the will of God. You must walk according to the will of God. దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని సన్నిధిని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో, ఆయన మార్గంలో నడుచుకుంటారో వారిని దేవుడు దీవిస్తాడు పిల్లలు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు క్రూరుడు కాదు, కఠినుడు కాదు. దేవుడు ప్రేమమయుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మహిమ కలిగినటువంటి
చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించేవాడు. ఆల్వేస్ గాడ్ వాంట్స్ బ్లెస్సెస్ ఎవ్రీ టైం. ప్రతిసారి దేవుడు నీవు దేవస్థానానికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుని యొక్క హృదయవాంఛ ఏంటంటే నేను దీవించాలని. ఎందుకంటే గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, గాడ్ ఈజ్ యువర్ క్రియేటర్. హి ఈజ్ నాట్ డిక్టేటర్, హి ఈజ్ యువర్ క్రియేటర్. దేవుడు నిన్ను పుట్టించాడు. బైబిల్ సెలవిస్తుంది స్త్రీగా పురుషుడిగా ప్రతి స్త్రీ దేవుని చేత, ప్రతి పురుషుడు దేవుని చేత సృష్టించబడ్డాడు. దేవుని సృష్టి చాలా గొప్పది పిల్లలు. దేవుని సృష్టి విలువైనటువంటిది, దేవుని సృష్టి పవిత్రమైనటువంటిది, దేవుని సృష్టి యథార్థమైనటువంటిది, దేవుని సృష్టి బలమైనటువంటిది, దేవుని సృష్టి శక్తివంతమైనటువంటిది, దేవుని యొక్క సృష్టి చాలా అందమైనటువంటిది. దేవుని యొక్క సృష్టి ప్రభావంతోను మహిమతోను శక్తితో కూడినటువంటిది. దేవుని సృష్టిని పాడు చేయాలని, దేవుని సృష్టిని పతనం చేయాలని, దేవుని బిడ్డల్ని దేవుని సన్నిధిలో దేవునిలో ఆనందించడం చేయాలని సాతానుడు, శత్రువు అనేటువంటి వాడు ప్రతిసారి పన్నాగాలు పలుకుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి రానీయుడు, దేవుని ఆరాధించనీయుడు, దేవుని స్తుతించనీయుడు, దేవుని గణపరచనీయుడు, ప్రార్థన చేయనీయుడు, పాట పాడనీయుడు, దేవుని వాక్యం చెప్పినట్లుగా జీవించడానికి ఇష్టపడి ముందుకు వెళ్ళనీయుడు. కోరికలు, తలంపులు, ఆశలు మనుషుని యొక్క హృదయంలో ఒకసారి చెడు, భయంకర చెడు అనేటువంటిది నింపబడి దేవుని సన్నిధికి రానికుండా చేస్తుంది. పిల్లలు, అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం నేను దర్శిస్తా ఉంది. నీవు దేవుని చేత సృజించబడిన వాడు అని గుర్తు పెట్టుకోవాలి. దేవుని చేత, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో నిన్ను ఆయన సృజించుకున్నాడు. సో కాబట్టి నీవు చెప్పుకోవాలి, నేను దేవుని సృష్టిని, నేను దేవుని కుమార్తె, నేను దేవుని కుమారుణ్ణి. దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి, వెంబడించడానికి, ఆయన మార్గంలో నడవడానికి యేసయ్య నన్ను పుట్టించాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివినట్లయితే ఆదియందు వాక్యం ఉండిన వాక్యం దేవుని యందు ఉన్న వాక్యము దేవుడు ఆయన సమస్తం ఆయన వలన కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఎవ్రీథింగ్ వాస్ మేడ్ బై జీసస్. సమస్తం ఆయన వలన కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఈ సాయంకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని చేత కలుగు చేయబడ్డావు. నీవు దేవుని చేత కలుగు చేయబడ్డావు. నీవు దేవుని సృష్టి. దేవుడు నిన్ను కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీవంటే ఆయనకి ఎంతో ఇష్టం. దేవుని యొక్క హృదయ వాంఛ. నీవెవరంటే దేవుని హృదయ వాంఛ. హూ ఆర్ యు? ఎవరు నువ్వు? నీ అంతరంగంతో చెప్పాలి, నేను దేవుని బిడ్డని, దేవుని కుమారుని, దేవుని కుమార్తెను. దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క అంతరంగాన్ని, దేవుని యొక్క కోరికను, దేవుని యొక్క తలంపును. దేవుని స్తోత్రం. దేవుని తలంపులో నుండి వచ్చావు నువ్వు. దేవుని కోరికలో నుండి వచ్చావు. దేవుని యొక్క అంతరంగంలో నుండి వచ్చావు. దేవుడు నిన్ను పుట్టించక ముందు, దేవుడు నిన్ను లోకంలో తీసుకురాక ముందు, దేవుడు నిన్ను కలుగు చేయక ముందు, దేవుడు నీకు రూపానికి ముందు, దేవుడు నిన్ను నీలోనికి నాసిక రంధ్రాల్లోనికి ఆయన జీవవాయువును ఓదక ముందు దేవుడి ఈ యొక్క సర్వ సృష్టిని సృజించాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే దేవుని వాక్యం విధంగా సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్తాం. 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. 1వ అధ్యాయం 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను, ఆయన ద్వారా through him God has created all the universe. Whole world was created by God, by Jesus. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. కీర్తన గ్రంథంలో 33వ కీర్తన 4వ వచనంలో మనం వెళ్ళినట్లయితే, కీర్తన గ్రంథం 33వ కీర్తన 4వ వచనం చదవండి దయచేసి ఎవరైనా చదవగలిగినటువంటి వారు. నమ్మకమైనటువంటిది దేవుని యొక్క వాక్యము. నమ్మకమైనటువంటి వాక్యము సమస్తాన్ని సృష్టిస్తా ఉంది. దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్ప
గ్రహించుచు ఉన్నాము. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచములన్నీ కూడా ఎవ్రీథింగ్ 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 వాస్ మేడ్ బై గాడ్, బై జీసస్. నథింగ్ వాస్ మేడ్ వితౌట్ హిమ్. పిల్లరా, దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన సృష్టి చాలా గొప్పది. ఈ యొక్క షార్జాలో, దుబాయ్లో ఈ యొక్క జబలాలి ఓకే, ఈ జబలాలిలో నేను మొదటిసారి ఇక్కడ రావటం. దేవుని స్తోత్రం. ఇవంతా సృష్టి అంతా కూడా దేవుంది. హల్లెలూయా. సృష్టి అంతా దేవుంది. ఆదికాండం 1 వచనం సెలవిస్తా ఉంది, దేవుడు ఆది యందు, దేవుడు ఆది యందు. ఇన్ ద బిగినింగ్ God was there. Nothing was there. Only God. God has created. Hallelujah. ఆయన సృష్టించినటువంటి వాడు భూమి ఆకాశములను దేవుని యొక్క చేతితో, దేవుని యొక్క రూపముతో, దేవుని యొక్క వాక్కుతో సృష్టించాడు. హల్లెలూయా. ఆయన చేతులతో చేసుకున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది మనల్ని. ఆయన రూపములో మనం పుట్టించాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన నోటితో, మాటతో ఆయన పలకగా సమస్తమును కలిగనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన గొప్పవాడండి. హల్లెలూయా. రాజుల కంటే గొప్పవాడు, దేశాల కంటే గొప్పవాడు, ప్రధానుల కంటే గొప్పవాడు, శాస్త్రుల కంటే గొప్పవాడు, రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ల కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. యేసయ్య ఎంతో గొప్పవాడు. మనం గౌరవించాల్సింది, పూజించదగిన వాడు, కొనియాడదగిన వాడు, హెచ్చించదగిన వాడు, కీర్తించదగిన వాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. యేసయ్యను మనం గణపరచాలి పిల్లారా. యేసయ్యను మనం ఆరాధించాలి. యేసయ్యను మనం స్తుతించాలి. యేసయ్యకు మన హృదయాంతరంగములో నుండి, మన అంతరంగములో నుండి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు. అప్పుడు మాత్రమే దేవుడు మన ద్వారా ఆయన మహిమపరచబడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథం 1వ కీర్తన 3వ వచనం సెలవిస్తా ఉంది, యెహోవాయే దేవుడు అని తెలుసుకొని ఆయనే మనల్ని పుట్టించను. కీర్తన 139వ కీర్తన 13వ వచనం 139వ కీర్తన 13వ వచనం సెలవిస్తుంది, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 139వ కీర్తన 14వ వచనం సెలవిస్తా ఉంది, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు, నీ కార్యాలు ఆశ్చర్యాలు, వండర్స్, ఆసమ్, ఆయన చేసే ప్రతిదీ కూడా incredible blessings he is pouring upon us into every life. Hallelujah. God is so merciful. He filled with mercy. Merciful God, wonderful God, powerful God, almighty God, awesome God. ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు అండి. ఎంతో శక్తివంతమైనటువంటి దేవుడు, ప్రభావంతో నింపబడినటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా, దేవుడు మనల్ని జన్మింపజేసేటువంటి వాడు, దేవుడు మనల్ని పుట్టించేటువంటి వాడు, దేవుడు మనల్ని కన్నటువంటి వాడు. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో జేమ్స్ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే ఆయన సత్యవాక్యం ద్వారా మనల్ని కన్నాడు. దేవుడి యొక్క వాక్యం మనల్ని కంటూ ఉంది. మన తల్లిదండ్రులు కాదు, మన కంటా ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన పిండమై ఉండగా 139వ కీర్తన 15-16 వచనాల్లో మనం ఇంకా కంటిన్యూ చేస్తే, నేను రాష్ట్రమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచే. పిండముగా ఉన్నప్పుడే, when I was in my mother's womb, you have seen me. నన్ను చూశావు, నీ కన్నులు నన్ను చూసి. తల్లి గర్భంలోనికి దాదాపుగా నేను ఉన్నాను 23 లక్షల మరి పురుషుడి యొక్క వీర్యములో నుండి బీజ కణాలు ఒకసారి విడుదలైన 23 లక్షలు పోరాడుతాయి అంట.
పిల్లారా అది పెరిగి పెద్దదవుతుంది. మనసంతా అది. ఎంత అద్భుతం అండి. అదే దావీదు భక్తుడు వివరిస్తుంది ఇక్కడ. ఇంత అద్భుతంగా నన్ను పుట్టించావు ప్రభువా. ఆయన సృష్టి చాలా గొప్పది, చాలా అద్భుతమైంది. నీవు నలుసుగా ప్రారంభమయ్యావు. నువ్వు కనబడిన నలుసువి. అందుకే భక్తులు అంటారు, ధూళి వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడిని. నువ్వు నలుసువి. నువ్వు నేను అంత అనుకుంటున్నావు. నువ్వు నలుసువి, నువ్వెంత. కానీ దేవుళ్ళు మాత్రం నువ్వెంతో గొప్ప. హల్లెలూయా. దేవుడికి నీవెంతో గొప్ప. నీకు దేవుడిగా చేసుకున్నప్పుడే, ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడే, ఆ దేవుడిని నువ్వు అనుసరిస్తున్నప్పుడే, ఆ దేవుడి సృష్టికర్త నీ తండ్రిగా నువ్వు గౌరవిస్తున్నప్పుడే నువ్వెంతో గొప్ప. తల్లిదండ్రులు సాగకుండా బిడ్డలే గొప్పవాళ్ళు. వాళ్ళకి ఎంతో గొప్ప. హల్లెలూయా. తల్లిదండ్రులు తృణీకరించి చేస్తే దేవుని స్తోత్రం. నేను చిన్నప్పుడే దేవుని సన్నిధిలో నా తండ్రి అనేటువంటి వాడు నన్ను విడిచిపెట్టేశారు. చిన్నప్పుడే సంవత్సరం పిల్లడప్పుడు. చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది ఒకసారి సందర్భం. దేవుడు మైండ్ కొరకు నాకు చాలా బాధ అనిపించేది. హేట్ చేసి వాడు కోపం వచ్చేది తల్లిదండ్రుల మీద. చిన్నపిల్లడప్పుడు, సంవత్సరం పిల్లడప్పుడు విడిచిపెట్టి మా తల్లి వెళ్ళిపోతే, వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోతే, మా తండ్రి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే ఆయనతో చక్కగా కాపురం చేస్తున్నాడు, పిల్లలు కట్టుకున్నాడు, హాయిగా హ్యాపీగా ఉన్నాడు. మా తల్లి హ్యాపీగా ఉంది వాళ్ళ ఇంట్లో. నేనేమో ఇక్కడ అనాదిగా విడిచిపెట్టబడ్డా. మా తాత మా నాయనమ్మ పెంచారు చిన్నప్పుడు. పెరిగి పెద్ద అయిన తర్వాత చుట్టుపక్కల చూస్తున్నా. తల్లి తండ్రి ప్రేమ, పిల్లలు, ముద్దులు, కవుళ్ళు, ఈ ప్రేమలు ఇవన్నీ డిస్టర్బ్ అయిపోయింది. నాకు లేదు. 5 సంవత్సరాలు అప్పుడే చెడు వ్యసనాలకు స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలు బానిసలు అయిపోయాను. సినిమాలు, సిగరెట్లు, తాగులు, ఇల్లు, వ్యసనాలు అవి ఇవన్నీ. ఇది ఉంది, ఇది లేదని కాదు. 16 సంవత్సరంలో 12-16 దుర్వ్యసనాలతో, దుష్ట చీకటి శక్తులతో పట్టబడి ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాను. బయట తిరుగుతూ ఉన్న రోడ్ల మీద పిచ్చోడుగా, బట్టలు లేకుండా, ఇల్లు లేకుండా, తిండి లేకుండా 6 సంవత్సరాలు రోడ్ల మీద పనుకున్నాను. కుక్కలతో పందులతో కలిసి పెళ్లిళ్ళు దినాల్లో ఉస్తరాకులు తిని పారేస్తే కుక్కలు పందులు కలిసి తింటుంటే దాంట్లో వాటితో కలిసి తిన్నాను. అలాగా 6 సంవత్సరాలు నా లైఫ్, నా జీవితం, నేను ఎట్లా బతుకుతున్నాను, ఎందుకు బతుకుతున్నాను, అసలు ఏంటో భవిష్యత్తు లేకుండా, జీవితం లేకుండా బ్రతికాను. ఒక దినం ప్రభువైన యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షమయ్యాడు. చర్చి లేదు, సంఘం లేదు, పాస్టర్ లేదు, సంస్థ లేదు, రైట్ రెవరెండ్ బిషప్లు లేరు. ఈ రైట్ రెవరెండ్ బిషప్లు అందరూ కొట్టుకుంటారు ఇది నా సంఘాల కొరకు, ఆస్తుల కోసం. ఈ పాస్టర్లంతా కూడా నా సంఘం గొప్ప, నేను గొప్ప, నేను పైకి వెళ్తా, పరలోకం తీసుకెళ్తా. వీళ్ళంతా ఆత్మను రక్షించరండి, దేవుడే రక్షించేది. దేవుడు రక్షిస్తాడు, నేను కాదు ఆత్మను రక్షించేది. దేవుడు రక్షిస్తాడు. నా ద్వారా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయటం ద్వారా చేస్తేనే నేను నిలబడి నిలబడ్డాను. ఆయన మాట్లాడితేనే, ఆయన బ్రతుకు మారిస్తేనే, ఆయన ప్రేమను పంచితేనే, ఆయన కనికరంతో నింపితేనే, ఆయన నా యొక్క మైండ్ని స్వస్థపరిస్తే, నా హృదయాన్ని ఆయన పవిత్ర ఆత్మతో నింపితే, ఆయన రక్తంతో కడిగితే, నా దేహాన్ని శుద్ధి చేస్తే, నా దేహాన్ని బలపరిస్తే, నాలో నూతనత్వాన్ని, నూతన జీవితాన్ని నాకు ఇస్తే, ఈ దినం ఎదుట నిలబడి ఆ యేసయ్య ప్రేమను గురించి ప్రార్థించగలుగుతున్నాను. అంతేగా నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నేను కాదు ఇక్కడ నిలబడింది. యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు, ఆయన సన్నిధి ఇక్కడ నిలబడింది, ఆయన ప్రేమ ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉంది. ప్రపంచ దేశాల్లోనికి ఏదో ఒక మారుమూల ప్రాంతంలో నిలబడి, మారుమూల ప్రాంతంలో రోడ్ల మీద పడుకొని జీవించిన నన్ను యేసయ్య దినం ముట్టి ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడి ప్రపంచంలో సృష్టి యావత్తుని గురించి నాతో మాట్లాడాడు. నా సృష్టి మర్మాన్ని గురించి మాట్లాడాడు, నా పాప జీవితాన్ని గురించి మాట్లాడాడు, పరిశుద్ధత, నీతి, యథార్థత, ప్రేమ, కనికరం గురించి మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు నాతో? ఎవరు చెప్పలేదు నాకు. ఆ యేసయ్య ప్రేమ ఆ దినం నా హృదయాన్ని తాకింది, నా అంతరాత్మ తాకింది. స్వస్థత పొందుకున్నాను, ఆరోగ్యం పొందుకున్నాను, దర్శనాలు పొందుకున్నాను, జీవాన్ని పొందుకున్నాను, నూతనత్వాన్ని పొందుకున్నాను, మార్పు కలిగింది. లెగిసిన అక్కడి నుండి
నడుస్తా ఉన్నా 25 సంవత్సరాలు నడుస్తానే ఉండాలి. హల్లెలూయా. ప్రపంచ దేశాలు, పెద్ద పెద్ద దేశాలు అన్నిట్లో తీసుకెళ్ళాడు, అద్భుతంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మొన్న గత వారంలో నేను లండన్ నుండి వస్తున్నాను. లండన్లో దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. పోయిన ఆగస్టు నెల వరకు నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో గొప్ప ప్రభు వాడుకున్నాడు. జపాన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు, సింగపూర్, మలేషియా లాంటి ఎన్నోసార్లు దర్శించి స్వాత ప్రకటించడానికి ప్రభు అన్నాడు, నువ్వు నాకు సాక్షిగా ఉండాలి, నువ్వు నాకు సాక్షిగా ఉండాలి. ఈ అడుకునేవాడు, ఈ పిచ్చోడు, ఈ యొక్క పనికిమాలిన వాడిని, ఈ దుమ్ముని, ఈ ధూళిని యేసయ్య లేపుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య గొప్పవాడు. దేవుని దగ్గరికి రండి. పాస్టర్ని చూసి రావద్దు, చర్చిని చూసి రావద్దు, లోకాన్ని చూసి రావద్దు, ఆశలు పెట్టుకొని రావద్దు. మార్పు కొరకు రండి, ఆత్మ కొరకు రండి, నింపుదల కొరకు రండి, అభివృద్ధి కొరకు రండి, యేసయ్య ఆజ్ఞ కోసం రండి, దేవుని మాట కొరకు రండి, దేవుని అభిషేకం కొరకు రండి. మందిరంలో దొరికేది ఎక్కడ దొరకదు నీకు. హల్లెలూయా. దేవునికి మీ కానుకలు ఇవ్వండి. బైబిల్ సెలవిస్తుంది, ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. నేను విత్తటం ప్రారంభించాను, 25 సంవత్సరాల నుండి విత్తుతా ఉన్నా. దేవుడు అద్భుతమైన రీతిలో ఒక దినం మాట్లాడాడు, జాన్ నీ కొరకు అద్భుతమైన ఎక్సలెంట్ ల్యాండ్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యు. I never been in any school, but God has given me such a wonderful life, traveling everywhere. Hallelujah. And preaching the gospel, following the Jesus Christ. Hallelujah. Because Jesus can do anything in our life. He is my father, he is my teacher, he is my protector, he is my sustainer, he is my guider. Hallelujah. ఆయన మన బోధకుడు, మన పోషకుడు, మన సంరక్షకుడు, మన నడిపించేవాడు, బలపరిచేవాడు. He is our great encourager. Hallelujah. Hallelujah. He encourages so much. అట్లా ఒక ల్యాండ్ ఇచ్చాడు దేవుడు నాకు. $15,000 అది ఇప్పుడు $100,000 పడుతుంది. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. నా కోసం కాదు, నేను పెద్ద చర్చి కడదాం అనుకున్నా. ప్రభు అన్నాడు, లేదు జాన్, ఒక ఆర్ఫనేజ్ కట్టన్నాడు దేవుడు నాకు. దేవుని స్తోత్రం. అనాథ పిల్లలు